హాయ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరి పొడి పొడిలాడుతూ కొలతలతో సహా చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ బాండి పెట్టి నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు అయితే ఎర్రగా వేగేలాగా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అదే నెయ్యిలో ఒక గ్లాసు సేమియా అయితే వేసి వేయించుకున్నానండి. ఇది కొంచెం దోరగా వేగాలి. ఒక గ్లాస్ సేమియాకి గ్లాసున్నర వాటరు కెటిల్లో నేను కాగబెట్టేసుకుని పెట్టుకున్నానండి. అట్లా వేడి వేడివి కాగేవి పోస్తే సేమియా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అదే చన్నీళ్ళు పోసేస్తే కనుక సేమియా కొంచెం మెత్తగా అయిపోతుంది, అంత పొడి పొడిలాడుతూ ఉండదు. ఇదొక టిప్ అనుకోండి. ఇదిగోండి, సేమియా ఇట్లా ఉడుకుతుంది కదా, నీరంతా ఎగిరిపోవాలండి. ఈ నీరు ఎగిరిపోయిన తర్వాత దీనిలో ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాసు పంచదార అయితే సరిపోతుందండి. నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. పంచదార ఇంకా ఎక్కువ తినేవాళ్ళు తీపి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కానీ ఒకటికొకటి కరెక్ట్గా సరిపోతుంది నా లెక్క అయితే. అది కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి యాలక పొడి అయితే వేసానండి. ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇది మరీ గట్టిగా అయిపోయే వరకు ఉడికించకూడదండి, కొంచెం పలచగా ఉన్నప్పుడే కట్టేస్తే ఆరేసరికి చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అదే మనం గట్టిపడే వరకు ఉంచామనుకోండి, ఇంకా అది గట్టిగా అయిపోయి పేస్ట్లా ఉంటుంది, పొడి పొడిలాడుతూ అయితే రాదు సేమియా. ఇది ఒక టిప్ అనుకోండి, మా పెద్దత్త గారు నేర్పారు ఈ టిప్ అయితే. ఇదిగో చూడండి, చక్కటి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేసాక చూడండి, అసలు ఒకదానికోటి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ అసలు ఎంత బాగుందోనండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా అమ్మాయి అడిగిందని చేశానండి నేను. చూడండి, భలే ఉంది కదా.